నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ నేను మీ శ్రవంతి ముందుగా హెడ్లైన్స్ రేపు కేంద్ర కేబినెట్ భేటీ ఉగ్రదాడి నేపథ్యంలో చర్చలు పాక్కు అనుకూలంగా మాట్లాడతారా అక్కడికే వెళ్లిపోండని పవన్ కళ్యాణ్ మండిపాటు మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో అగ్ని ప్రమాదం కేకేసీ పరిశ్రమలో చెలరేగిన మంటలు పోలీస్ స్టేషన్లోకి చిరుత తమిళనాడులోని నీలగిరిలో ఘటన పహల్గామ్ ఉగ్రదాడిలో మృతులకు జనసేన పార్టీ నివాళులు అర్పించింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని పలువురు పాక్కు అనుకూలంగా మాట్లాడటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోవాలని సూచించారు. ఉగ్రవాదులు మత ప్రాతిపాదికన 26 మందిని చంపారని తెలిపారు. కశ్మీర్ భారత్లో భాగమని ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని అన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల రూపాయలను ప్రకటించారు. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏం ఆశలు లేవు సార్. మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం. కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు. అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కర్రెగుట్టలో పదుల సంఖ్యలో గుహలను గుర్తించాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టుల బంకర్ను గుర్తించారు. మరోవైపు భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు తమ మకాం మార్చారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కర్రెగుట్టలో పదుల సంఖ్యలో గుహలను గుర్తించాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టుల బంకర్ను గుర్తించారు. మరోవైపు భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు తమ మకాం మార్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గత కొద్ది రోజులుగా అక్కడ ఒక యుద్ధమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. అంటే మొన్నటిదాకా 6 మావోయిస్టులు మృతి చెందారు ఎన్కౌంటర్లో, ఇప్పుడు 9 మంది అంటున్నారు. అసలు అంటే శాంతి చర్చలకు తావు లేకుండా ఈ విధంగా జరుగుతోంది. అసలు ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. ఆపరేషన్ 2026 మార్చి 31 వరకు భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని చెప్పి హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో అంటే గత 10 రోజులను చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల కలయికలో భాగంగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రము మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసు చుట్టుముట్టాయి. గత వారం రోజులుగా మావోయిస్టుల ప్రాంతాలను చుట్టుముట్టుకుని మాత్రం మావోయిస్టులను అందరించే విధంగా పోలీసు బలగాలు మాత్రం మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్ళిన తర్వాత మాత్రం మావోయిస్టులు 3 సార్లు లేఖ విడుదల చేయడం జరిగింది. శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ఈ ఎన్కౌంటర్ మీరు ఆపండి, మీ బలగాలను మీరు వెనక్కి తీసుకుని చెప్పి 3 సార్లు లేఖ పంపిన కూడా పోలీసు శాఖ కానీ ఇటు. అయితే నిన్న కూడా మరొక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. శాంతియుత చర్చ మేము సిద్ధంగా ఉన్నాము, మీ ఉన్న బలగాలను మళ్ళీ తిప్పి వెనక్కి పిలిపించుకొని చెప్పిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రము సరిగా స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ సభ వరంగల్లో జరిగిన నేపథ్యంలో ఈ బహిరంగ సభ అవతరము మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట చెప్పడం జరిగింది. ఆపరేషన్ గగన్ని వెనక్కి తీసుకెళ్లాలి, కర్రెగుట్టలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాత నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ మంత్రి అయిన జిల్లా కలిసి జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ మంత్రి కూడా దీని మీద సానుకూలంగా స్పందించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ప్రస్తుత మంత్రులు ఈ ఆపరేషన్ గగాన్ని ఆపాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసు బలగాలు చూసుకుంటే మాత్రం ఇంకా మూకుముడిగా సుమారు 24,000 మంది బలగాలు ఈ కర్రెగుట్ట చుట్టుముట్టాయి. సో ఈ మధ్య కాలం చూసుకుంటే మాత్రం ఈసారి అంటే ఇవాళ రేపు మాత్రం భారీ మొత్తంలో ఎన్కౌంటర్ జరిగే అవకాశం, ఈసారి జరిగే ఎన్కౌంటర్ మాత్రం పెద్ద మొత్తంలో పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం గుర్తించారండి. ఓకే సుధాకర్, అంటే గుహలలో నివాసం ఉండేది ఇప్పుడు మకం మార్చారు అని అంటున్నారు కదా, అంటే ఎక్కడికి మకం మార్చారని వార్త ఏమైనా తెలిసిందా? శ్రవంతి, ఒకటే చూసుకోవచ్చు, ఈ కర్రెగుట్ట ప్రాంతం వచ్చే సుమారు 250 చదరపేటల ప్రాంతం ఉంటుంది. సో ఈ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాలంటే మనకు వచ్చిన సమాచారం మేరకు అటువంటి గుహలు సుమారుగా 100 ఉన్నాయి, 10 నుంచి 100 వరకు ఉన్నాయని చెప్పి సమాచారం. అయితే పోలీసు బలగాలు గత వారం రోజులుగా ఈ గుట్టలో కుమ్మికి చేస్తున్న నేపథ్యంలో వీరికి ఇప్పుడు
దొరికాయి. కానీ పెద్ద మొత్తంలో 1 కిలోమీటర్ మేరకు ఉన్న సొరంగ మార్గం మాత్రం ఒకటి దొరికింది. కానీ ఇటువంటిది పదుల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మావోయిస్టు పార్టీలు ఏ సొరంగంలో ఎక్కడ ఇవ్వదు. కానీ హిడ్మా, దామోదర్, దేవా ఇవి ముగ్గురే టార్గెట్ చేసుకుని బేస్ చేసుకొని మాత్రం పోలీస్ వర్గాలు ఈ కర్రగుట్ట చుట్టుముట్టిన నిబంధన కనబడుతుంది. కానీ దామోదర్ని పట్టుకోవాలంటే మాత్రం 24,000 మంది కాదు కదా, మరో 24,000 పోలీస్ బలగాలు అక్కడికి వెళ్ళినా మాత్రం అతన్ని పట్టుకోలేరని చెప్పని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే మాత్రం అయితే పోలీస్ బలగాలు కర్రగుట్ట మొత్తం చుట్టుముట్టిన నిబంధన కనబడుతూనే ఉంది. కానీ ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కానీ ముఖ్యమంత్రులు కానీ ఖచ్చితంగా పోలీస్ గారిని వెనక్కి తీసుకురావాలి, ఆపరేషన్ గారిని అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు జరుగుతుంది. కానీ ఇప్పటికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు స్పందించడం లేదు. కానీ ఇవాళ రేపు మాత్రం స్పందించే అవకాశాలు ఉండే సమాచారం ఉంది. కానీ ఆ నేపథ్యంలోనే అంతకు ముందే అదే ప్రాంతాల్లో మాత్రం భారీ ఎన్కౌంటర్ జరుగుతాయని మాత్రం ఊహాగాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇదే ఎన్కౌంటర్ జరుగుతా మాత్రం రానున్న రోజుల్లో మావోయిస్ట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజా సంఘ నాయకులు చెప్తూనే ఉన్నారు, గత వారం రోజులుగా మీటింగ్లు పెడుతున్నారు, మంత్రులకు, మినిస్టర్లకు, వీళ్ళకు ప్రజలకు చెప్తూనే ఉన్నారు. ఆపరేషన్ గారు నిలిపివేయాలి, దండకారంలో ఉన్న పోలీసులను తిరిగి మళ్ళీ వాళ్ళకు యథాస్థానాలకు వచ్చేలాగా రమ్మని చెప్పాలి. థ్యాంక్ యూ సుధాకర్. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గూడలూరు, ఊటీ జాతీయ రహదారిపై ఉన్న ఓ పోలీస్ స్టేషన్కు చిరుత వచ్చింది. నిన్న రాత్రి సరిగ్గా 8:25 ఉన్నట్టుండి ఓ చిరుత పోలీస్ స్టేషన్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించింది. గదిలో కాసేపు కలియ తిరిగింది. అయితే దానికి ఎవరూ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. చిరుత పులి లోపలికి వెళ్లినప్పుడు ఆ పక్క గదిలోనే ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. చిరుత లోపలికి రావడం చూసి గమ్మున ఉన్న ఆ కానిస్టేబుల్ అది బయటకు వెళ్లిపోగానే తలుపులు మూసేసి జాగ్రత్త పడ్డాడు. చిరుతపులి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వీడియోలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు కాగా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయటం లేదంటూ విమర్శించారు. ఇప్పటి వరకు ఎన్ని వడ్లు కొన్నారో, ఎంత పంటకు డబ్బులు చెల్లించారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పరోక్షంగా విమర్శలు చేశారు. సీఎం పేరును కేసీఆర్ ప్రస్తావించకపోవడంతో రేవంత్ రెడ్డికి దుఃఖం ఆగటం లేదంటూ ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలే సీఎం పేరు మార్చారని జగదీష్ రెడ్డి అన్నారు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడెక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 17 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుడ్లు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు, మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి, ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు, నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి
ఆ సందర్భంగా చెప్పు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి, ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే. పహల్గామ్ ఉగ్రదాడి వేళ ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే తొలిసారి సీసీఎస్ భేటీ సందర్భంగా పాక్పై ఇండైరెక్ట్ గా భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో రెండోసారి సీసీఎస్ భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఉగ్రవాదుల మధ్య సంబంధాలు ఈ ఘటనతో మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పారా కమాండో హషీం ముసా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ పారా కమాండోగా పనిచేసిన హసీం ముసా పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారుల్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి వేళ ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే తొలిసారి సీసీఎస్ భేటీ సందర్భంగా పాక్పై ఇండైరెక్ట్ గా భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో రెండోసారి సీసీఎస్ భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఉగ్రవాదుల మధ్య సంబంధాలు ఈ ఘటనతో మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పారా కమాండోగా పనిచేసిన హసీం ముసా పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారుల్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు మరోసారి పార్లమెంటరీ భేటీ అంటే కేబినెట్ వ్యవహారాల కమిటీ భేటీ కాబోతుంది. ఏదైతే కేబినెట్ భేటీలో భద్రతా వ్యవహారాలకు సంబంధించి మరోసారి కీలక నిర్ణయం ఉండబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే మనం చూసుకున్నామో, ఏదైతే కేబినెట్ భేటీ భద్రతా వ్యవహారాల మీద గత వారంలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత ఏదైతే పాక్ మీద అంతర్యుద్ధమే ఇప్పుడు భారత్ ప్రకటించిందని చెప్పచ్చు. ఏదైతే ఇక్కడ నుంచి పాకిస్తాన్ అంబాసిడర్ని పంపించడం కావచ్చు, దేశంలో మనకి
ఏదైతే పాక్ ఎవరైతే ఉన్నారో పాక్ వాసులు ఉన్న వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పొచ్చు కావచ్చు. అదేవిధంగా సింధు నదికి సంబంధించి మొత్తం రివర్లోంచి వచ్చే వాటర్ని కూడా ఆపివేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ రేపు జరగబోయే భేటీ మరో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పేసి ప్రస్తుతమైతే సమాచారం ఉంది. ఎందుకంటే నిన్ననే ప్రధాని మోడీ అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కూడా జరిగింది. ఈ భేటీలో గత వారంలో జరిగిన పరిణామాలన్నీ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మరోసారి డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే దేశ భద్రతకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో కేంద్రం వెల్లడి చేయాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు భేటీ అనంతరం పార్లమెంట్ సమావేశం అత్యవసర సమావేశం ఉండబోతుంది అయితే తెలుస్తుంది. కానీ ఇంకా దాన్ని కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో ఒకవేళ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత భేటీలో ఏ నిర్ణయాలు తీసుకోబోతారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాక్ తన సరిహద్దు ప్రాంతంలో పీఓకేలో అన్నీ కూడా కొన్ని లాంచ్ ప్యాడ్లు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఈ 2 చోట్ల కూడా ఈ లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోవైపు కవ్వింపు చర్యలు కూడా పాల్పడుతున్నారు. నిన్నటి నుంచి కూడా చూసుకుంటే కనుక పాక్ సరిహద్దుల్లో కొన్ని కాల్పులు అక్కడి నుంచి భారత్ వైపుకు కాల్పులు జరగడం జరిగింది. దానికి ప్రతీకారీత్యాగా భారత్ కూడా కాల్పులు జరపడం జరిగింది. అయితే పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్ మరో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందా అనే అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పాక్ను ఒంటరి చేసింది భారత్. ఏదైతే పాక్ పూర్తి స్థాయిలో ఉగ్రవాదాలకి అండగా నిలుస్తుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పేసి నిన్న యుఎన్ వల్ల కూడా భారత్ అంబాసిడర్ చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే పుల్వామా దాడికి సంబంధించి పహల్గామ్ దాడికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ నేరుగా పాక్కి సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా తగిన సాక్ష్యాలు కూడా రావడం జరిగింది. ఏదైతే ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మనకు చూసుకుంటే కనుక పాక్ పారా కమాండో ఎవరైతే ఉన్నారో హసీం ముసా నేరుగా పాల్గొన్నట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పటివరకు కూడా పాక్ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉగ్రవాదానికి తమకు సంబంధం లేదంటూ పదే చెబుతూ వచ్చినప్పుడు కూడా ఈ మూసా డైరెక్ట్గా ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు కూడా భారత్ తన వద్ద ఉన్న సాక్ష్యాలను బయటపెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక భారత్ పాక్ల మధ్య యుద్ధం తప్పేలా లేదని మాత్రం తెలుస్తుంది. అయితే భారత్ నుంచి మాత్రం ఏ విధమైన కవ్వింపు చర్యలు ఉండబోవు, లేకుండా మొదటి స్ట్రైక్ భారత్ నుంచి మాత్రం ఉండబోదని మాత్రం ఇక్కడ స్పష్టత అయితే వస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ఖచ్చితంగా ధీటైన జవాబు చెప్పి తీరుతామని చెప్పేసి కూడా ఇటు భారతీయులు అయితే రెడీగా ఉన్నారు. మరోవైపు భారత సరిహద్దుల్లో కూడా మొత్తం వాయుసేనతో పాటుగా మనకి ఇటు నావికా దళం కూడా రెడీగా ఉంది. అదేవిధంగా ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ విధమైన పాక్ నుంచి కవ్వింపు చర్యలు వచ్చినా లేదా అక్కడి నుంచి ఏ విధమైన దాడులు జరిగినా ఖచ్చితంగా వారి మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే భారత్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమే కీలకం కాబోతుంది. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బంజారాహిల్స్లోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో ఉదయం 11:30 సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి సలహాలు, సూచనలు చేయనున్నారు. అందాల పోటీల్లో పాల్గొనే వారు సందర్శించబోయే పర్యాటక ప్రదేశాలపై ఆరా తీశారు. చౌమెహల్లా ప్యాలెస్, రామప్ప, యాదాద్రి, నాగార్జున సాగర్, భూదాన్, పోచంపల్లిలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీలో భాగంగా అతిథులకు మే 6, 7వ తేదీన సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఓపెనింగ్ సెరమనీ మే 10వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఇక మే 12వ తేదీన నాగార్జున సాగర్లోని కృష్ణానది తీరంలో ఉన్న బుద్ధవనాన్ని పోటీదారులు సందర్శిస్తారు. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 15న విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు పేరుగాంచిన భూదాన్ పోచంపల్లికి వెళ్లనున్నారు. అక్కడ ఇక్కత్ వస్త్రాలను పరిశీలించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.